బయట కరకరలాడుతూ లోపల తియ్యటి పూర్ణం బూరెలండి. ఇవి చూస్తేనే నోరూరుతుంది కదా, ఎంత బాగుంటాయి, చాలా టేస్ట్గా ఉంటాయి అన్నమాట. ఈ విధంగా చేసుకుంటే. హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ రమాదేవినండి. మన పండగ స్పెషల్ అండి, మన సాంప్రదాయ ప్రకారంగా శనగపప్పు పూర్ణాలు అనమాట. అంటే వీటినే బూరెలు అంటారు, పూర్ణాలు అంటారు. ఇవ్వండి, ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది. దీనికోసం ముందుగా మనం రుబ్బే పని లేకుండా, నానబెట్టే పని లేకుండా, గ్రైండర్ వాడకుండా కూడా చేసుకోవచ్చు బూరెలు అనమాట. ఇవన్నీ ఇప్పుడు నేను ఏ విధంగా చేస్తున్నానో చూడండి. ముందుగా పిండి తయారు చేసుకుందాము. గ్లాసులు మినపప్పు వేసాను, గ్లాసుకి 2 గ్లాసులు బియ్యం వేస్తున్నాను. ఇవేం చేయాలంటే మనం ఒకసారి క్లాత్ శుభ్రంగా తుడిచేసుకొని మిల్లిని ఆడించుకోవాలి. ఇవి నేను పిండి పట్టించడానికి తీసుకెళ్తాను అనమాట. ఇలాగ ఒక్కసారి చెయ్యండి, చాలా బాగుంటాయి. చక్కగా మెత్తగా దూదుల్లాగా వస్తాయి అనమాట. ఇంకా మనం అందులో బేకింగ్ సోడా అవి ఏమీ వేయవసరం లేదు, అంత బాగుంటాయండి. ఈ విధంగా పిండికి అనమాట. ఇది పిండి మనం చేస్తే మిల్లికి పంపించుకుంటాము. మిల్లిని ఆడించి తెచ్చుకున్నాక ఇవ్వండి పిండి తెచ్చిన తర్వాత మనం చల్లారబెట్టుకొని ఒకసారి జల్లించేసి ఒక డబ్బాలో వేసుకుంటే మనం ఎప్పుడు వెంటే అప్పుడే వేసుకోవచ్చు. లేదంటే దోశలాగా వేసుకోవచ్చు ఈ పిండితోటి, లేదంటే పూర్ణాలు వేసుకోవచ్చు. తర్వాత పూలబూరలు అంటారు కదా, పొంగుబూరలు అంటారు, అవి కూడా వేసుకోవచ్చు అనమాట. దీంట్లో ఇవ్వండి ముందు షుగరు ఒక స్పూను, బెల్లం 1 స్పూను, కొద్దిగా సాల్ట్, కొద్దిగా ఇలాచీ పౌడరు, ఇవన్నీ వేసేసుకొని ముందు మనం పిండి కలిపేసి పక్కన పెట్టుకోవాలన్నమాట. పూర్ణాలకి ఇది కలిపేసి పెట్టుకుంటాం కదా, నానుతుంది అనమాట. ఇది ఎంత నానితే అంత బాగుంటాయి బూరెలకి. మనం పప్పు అది ఉడకబెట్టి ఆ పూర్ణం తయారు చేసుకునేలోగా ఈ పిండి నానుతుంది అనమాట. చాలా బాగుంటుందండి, చాలా బాగా వస్తుంది ఇది నానితే మాత్రం. ఇవన్నీ ఈ విధంగా కలుపుకోవాలి. చూసారా, ఇలాగనమాట. ఇది నానేసరికి ఇంకా చిన్న చిన్న ఉండలు కూడా ఉండవు, అన్నీ నానిపోయి చాలా బాగా వస్తుందండి, గుజ్జులాగా వస్తుంది అనమాట. ఒకసారి దీన్ని మూత పెట్టేసి పక్కన పెట్టేద్దాము. ఈ విధంగాను అమ్మమ్మలు కాలం నాటి బూరెలు అండి. ఆ రోజుల తోపు అనమాట ఇది. వాళ్ళు ఇలాగే చేసేవాళ్ళు. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు అన్న సంతర్పణలు అవి అవుతాయి కదా, పిక్నిక్లు అవి అవుతాయి కదండి, అలాంటప్పుడు ఇలాగే పిండి కలిపేసేవారు అనమాట. పిండి ఆడించేసుకొని పట్టుకెళ్ళిపోయి అక్కడ ఇలాగ పిండి కలుపుకొని బూరెలు చేసేవారు అనమాట. ఇవ్వండి, నేను శనగపప్పుని తీసుకుంటాను ఇక్కడ. మనం గ్లాస్తో అయితే తీసుకున్న పర్వాలేదు, గిన్నెతోనైనా పర్వాలేదు. నేను గిన్నెతో తీసుకుంటున్నాను, మీకు గ్లాస్తో కూడా కొలిచి చూపిస్తాను. ఇవ్వండి, నేను గ్లాసులు 3 గ్లాసుల పప్పు వేసుకుంటున్నాను అనమాట. అదే గిన్నెకి వచ్చింది, ఒక గిన్నె. ఇది 1/2 కేజీ పప్పు అనమాట. అయితే నేను ఇప్పుడు ఈ పప్పుని ఏం చేస్తానంటే ఒకసారి బాగా 2-3 సార్లు కడిగేసుకొని నెక్స్ట్ ఒక కుక్కర్లో వాటర్ వేసి పప్పు ఇందులో వేసేస్తున్నాను. కడిగిన పప్పు ఇందులో వేసేస్తున్నాను అనమాట. మనం గిన్నె పప్పు తీసుకున్నామంటే గిన్నెన్నర వాటర్ వేస్తే సరిపోద్ది. దానికి విజిల్స్ ఒక హైలోని 2 విజిల్స్, సిమ్లో 1 విజిల్ వస్తే మెత్తగా ఉడికిపోద్ది పప్పు. చూసుకోండి ఉడికింది లేనిదిని. ఆ తర్వాత చల్లారిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఒకసారి ఉడకలేదు అనుకోండి, పలుకులాగా ఉందంటే మరి కొంచెం వాటర్ వేసి మళ్ళీ ఒకసారి కుక్కర్ పెట్టండి. ఎందుకంటే ఇక్కడ మనం మిక్సీ వేయకుండా కుక్కర్లో ఉడికిన పప్పునే మనం మెదుపుతాం అనమాట. చూసారా అండి, నేను వేసాను కదా వాటర్, సరిపోయింది కదా. చూడండి వాటర్ అంటే చూసారా ఎలాగొచ్చిందో. ఆ వేడి మీద మనం మెదిపేస్తే మెత్తగా అయిపోద్ది అనమాట. ఇలాగ తెడ్డుతో కానీ, లేదంటే పప్పు తెడ్డి ఉంటుంది కదా చెక్కది, దాంతోనే సరే మెదుపుకోవాలి. ఇదిగోండి, ఈ విధంగాను ఇలాగా మెదుపుకోవాలన్నమాట. చూసారా, ఇది కొంచెం బరువు ఉంటుంది కదా, బరువు ఉన్న చేత తొందరగా మెత్తగా అయిపోద్ది అనమాట. మనలాగా బొబ్బట్లు కూడా చేసుకోవచ్చు ఈ పూర్ణంతో. అన్నీ చూసారా ఎలాగైపోయిందో, మెత్తగా అయిపోయింది కదా. ఇప్పుడు దీంట్లోకి మనం బెల్లం వేసుకుందాం. ఏ గిన్నెతోనైతే పప్పు తీసుకున్నామో అదే గిన్నెతో గిన్నెడు బెల్లం వేస్తున్నాను. చూసారా, ఈ గిన్నె నిండాను. ఇక్కడ మీకు చిన్న టిప్ చెప్తానండి. కొద్ది బెల్లం ఉంచుతాను అడుగుని. చూసారా, ఇది పక్కన పెట్టుకుందాం.
అలాగే మళ్ళీ షుగర్ కూడా ఒక గ్లాస్ అనమాట. ఇప్పుడు మనం పప్పు వేసాం కదా గ్లాసు, ఆ గ్లాసులో గ్లాసుడు పంచదార అనమాట ఇది. ఇందులో కూడా కొంచెం ఉంచుతానండి, చూసారా ఒక 2 స్పూన్లు ఉంటుంది. పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇవి రెండు కలిపేసి కొద్ది వాటర్ వేసేసి పక్కన పెట్టుకుందామండి. నెక్స్ట్ ఇప్పుడు మనం వేసాం కదా బెల్లము పంచదార పప్పులోని పూర్ణంలోని. ఇప్పుడు ఇదంతా కలిపేసి ఒకసారి పొయ్యి మీద పెడదాము. లూజ్గా అవుతుంది అనమాట. ఈ విధంగా అవుతుంది. దీన్ని ఇలా మనం మెదుపుకుంటూ ఉడకనివ్వాలి. ఉడకనివ్వాలన్నమాట. ఉడికితే ఆ పప్పు కూడా మెత్తగా అయిపోద్ది. మనం మెదుపుతూ ఉంటాం కదా, మెదిపే దీంట్లో పప్పు అయిపోద్ది. ఇది ఇలాగ చిక్కబడాలి, దగ్గరగాను బాగా కొద్ది ముద్దలా రావాలన్నమాట. పూర్ణము దగ్గర అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలన్నమాట. ఇలా కలుపుతూ ఉండాలి. ఇలాగ ఉంచుదామండి. ఇది ఉడుకుతుంది కదా, ఉడికేలాగా మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ కొంచెం కొబ్బరికాయలు, ఒక 2 కొబ్బరికాయలు నేను అక్కడ కోరుకున్నాను అనమాట. అంటే ముక్కలు కట్ చేసేసి మిక్సీలో వేసేసాను. వేసేస్తే అది గుండెలాగా వచ్చేసింది. దాన్ని వేపు చేద్దాం అనమాట. ఇదిగోండి తీయటి పూర్ణం రెడీ అయిపోయింది. చూసారా, దగ్గర పడేంతవరకు మనం ఉంచాం కదా, మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇలా దగ్గర పడాలన్నమాట. ఇప్పుడు ఇలాచి పౌడర్ వేసాను, కొంచెం ఇలాచి పొడి వేసుకున్నాక నెక్స్ట్ మళ్ళీ కళాయి వేసి పాన్ వేసుకొని తర్వాత కొద్దిగా నెయ్యి వేసాను. నెయ్యి వేసిన తర్వాత నేను మిక్సీ వేసుకున్న కొబ్బరికూర ఉంది కదా, ఇవన్నీ కొబ్బరికూర వేసి ఇది వేగనిద్దాము. ఇలాగ కొంచెం వేగాలి. వేగిన తర్వాత వేగిపోయింది. ఇప్పుడు ఈ పూర్ణం తయారైంది కదా, పూర్ణంలోని కొబ్బరికూర వేసేసి ఒక 10 నిమిషాలు అలాగ సిమ్లో పెట్టేస్తే అది ఉడికిపోద్ది అనమాట. ఈ విధంగా పూర్ణం తయారు చేయండి, చాలా చాలా బాగుంటుంది అనమాట. మళ్ళీ నెక్స్ట్ కొంచెం మళ్ళీ ఇలాచి పౌడర్ వేసాను. ఇప్పుడు కొద్దిగా నెయ్యి వేద్దామండి. ఇందులోని గీ వేస్తున్నాను. ఇవన్నీ వేసేసి కొంచెం అలాగా కలిపి పక్క దించేసుకుందాం. ఈ విధంగా చేసి ఇప్పుడు నేను కొద్దిగా సాల్ట్ వేస్తానండి. ఎందుకంటే మన పప్పు ఉడికేటప్పుడు వేయాలి, నేను కానీ అప్పుడు వేయలేదు, మర్చిపోయాను. అందుకనేసి ఇప్పుడు వేస్తున్నాను. మనకి బెల్లం కదా, తీపి దానికి చిన్న సాల్ట్ వేస్తే ఆ రుచి వస్తుంది అనమాట. లేదంటే చిన్న చప్పదనంగా ఉంటుంది. అందుకనేసి మనం కొంచెం ఉప్పు వేసుకోవాలి, చిన్నది కొద్దిగా అనమాట, లైట్గా వేసుకోవాలి. సరే, ఇప్పుడు ఇది ఇలాగ ఉంచుతామండి. చూసారా, అయిపోయింది కదా. అంతా నీరులాగా ఉండిరా, పలచగా ఉండిరా. ఇప్పుడు చూసారా ఎలాగా చిక్కబడిపోయిందో. ఇక్కడ నేను టిప్ చెప్తానని చెప్పాను కదా, ఇదిగోండి ఇదే చూపిస్తాను చూడండి. ఇప్పుడు మనం బెల్లం పంచదార పక్కన పెట్టుకున్నాం కదా, వాటర్ వేసుకొని అది ఇలాగ పొయ్యి మీద పెట్టుకొని ఇది ఏంటంటే పాకం రావాలండి. బాగా మంచిగా పాకం రావాలన్నమాట. ముదురు పాకంలో రావాలి, అరిసెల పాకంలాగా. కొద్ది వాటర్లో వేసుకుందాం. మనం వాటర్లో వేసుకుంటే అది ఎలాగొచ్చింది అనేది మనకు తెలుస్తుంది. చూడండి, మనం ఉండ చుడితే ఉండవ్వాలన్నమాట. ఆ బెల్లం పాకం ఉండ చుడితే ఉండవ్వాలి, అలా రావాలి. పాకం వస్తుంది, స్టవ్ ఆఫ్ చేసేద్దాం. సరే, ఇప్పుడు ఈ పూర్ణంలోని ఈ పాకం ఇంతలో వేద్దాం అనమాట. వేసేసి కలపాలి. చూసారా, జిగురుగా వచ్చిందా? అలాగా జిగురుగా వస్తే మనం ఆ పూర్ణం తినేటప్పుడు నోట్లో కూడా మనకి చూడండి, బూందీ అచ్చు అది తింటాం కదా, అదే ఆ అచ్చు లేదంటే శనగపలుకులు అచ్చులు అవి తింటాం కదండి, శనగపలుకులను. అవి ఎలా తగిలితే మనకు పంటికి కంటికి అదే పండు కింద పడేటప్పుడు ఎలాగ ఉంటుందో అలాగ ఉంటుంది అనమాట. ఈ బూ తినేటప్పుడు కొద్దిగా జిగురు వస్తుంది అనమాట. చాలా బాగుంటుంది ఇలా తయారు చేసుకుంటే. ఒక్కసారి పూర్ణం ఈ విధంగా చేయండి,
చేసి ఒకసారి చేయండి, బూరెలు వండుకోండి. అదిరిపోయే తియ్యటి పూర్ణం రెడీ అయిపోయిందండి. నెక్స్ట్ కొండి బూరెలకి ఉండలు చుట్టాను. చాలా చక్కగా చుట్టుకోవాలన్నమాట, రౌండ్గాను ఈ విధంగాను. తర్వాత పిండి ఇదిగోండి, చూసారు ఎలా నానింది ఇంతటి మీద. దీన్ని ఒకసారి బాగా రబ్ చేయాలన్నమాట, గిలకొట్టాలి బాగాను, సోప్ లాగా ఇలాగనమాట. దాని తర్వాత బాగా గిలకొట్టాలి. గిలకొట్టిన తర్వాత ఇప్పుడు మనం పూర్ణాలు వేసుకుందాము. ఒక్కసారి ఇది వచ్చారా, మనం నూనెలో వేసాము, వేయగానే పైకి తేలిపోయింది కదా, పైకి తేలాలి. పైకి తేలితేనే మనకి ఆ తోపు కరెక్ట్గా వచ్చినట్టు అనమాట. అది చూసారు ఎలా తేలిందో, రౌండ్గా వచ్చింది కదా ఈ విధంగా. సరే ఇప్పుడు పూర్ణాలు వేసుకుందాము. పూర్ణాలు మనం వేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని వేసుకోవాలి. ఆ పూర్ణం చుట్టూ పిండి ఉండేలా చూసుకొని వేసుకోవాలి, లేదంటే చీదేసి నూనె అంతా పాడైపోద్ది. చూసారా కరకరలాడుతూ మన పూర్ణాలు ఎంత బాగా వచ్చే కలర్, ఇలా బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేపుకోవాలన్నమాట. ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రివ్యూస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. బూరెలు బయటకు తీసేటప్పుడు చూస్తేనే నోరు ఊరుతుంది కదండి. మా ఇంటి రుచిని మీ ఇంటికి తీసుకెళ్ళండి. ఒకసారి ఈ విధంగా చెయ్యండి మీరు కూడాను, చాలా చాలా బాగుంటాయి అన్నమాట. ఇలా బంగారు రంగు వచ్చినంత వరకు మనం బూరెలు వేయించుకోవాలన్నమాట. చూసారండి, బయట కరకరలాడుతూ లోపల తీయటి పూర్ణంతో బూరెలు అనమాట, అంటే పూర్ణాలు. అవి చూసారా ఎంత కరకరలాడుతున్నాయి, మీకు సౌండ్ కూడా వినిపించాను నేను, ఎంత బాగా వచ్చాయని. ఇది కూడాను ఇది మన పాత పద్ధతి అనమాట, పాతకాలం అంటే అమ్మమ్మ నాన్నమ్మ లాంటి బూరెలు అనమాట ఇవి. వాళ్ళు ఇలాగే చేస్తారు. నేను వాళ్ళు అంటే మా అమ్మమ్మ గారు ఇలాగ చేసేవారు, వాళ్ళు చేసిన బూరెలు అనమాట ఇవి. ఇలాంటి వంటల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగా మరి మంచి మంచి వీడియోలతోటి నేను ముందుకు వస్తాను, ఇంకా మంచి వీడియోలు పెడతాను. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచ్.